మార్కెటింగ్లో ప్రధానమైనటువంటి ప్రచారం. పదే పదే ఒక పదాన్ని వింటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబిక అగరబత్తి, అట్లాగా అలా ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. అట్లాంటిది చెయ్యడమే ప్రచారకర్తల యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనినే ఇదివరకు కియా 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 అంటుండేవాళ్ళు. చంద్రబాబు గారు ఎక్కడికి పోయినా కియా 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 అంటుండేవాళ్ళు. అప్పుడు దానికి మంచి మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత ఆ కియా మార్కెట్ నడుస్తోంది అంతే, మిగతా వాటితో పోటీగా లేదు. అట్లాగే అరక్ కాఫీ, చంద్రబాబు గారు ఈ దిఫా పబ్లిసిటీ చేస్తుంది అరక్ కాఫీ అన్నటువంటిది. ఎక్కడికి పోయినా, ఢిల్లీకి పోయిన పార్లమెంట్లో అరక్ కాఫీ పెట్టాలా, లేకపోతే కనుక తాజాగా శాసనసభలో అరక్ కాఫీ పెట్టాలా, అట్లాగే మన ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళ స్పోర్ట్స్ జరుగుతుందో అక్కడ కూడా అరక్ కాఫీ. ఇందులో అటు పవన్ కళ్యాణ్ అరక్ కాఫీ మాట్లాడతారు, అందరూ అరక్ కాఫీ అని మాట్లాడతారు. తద్వారా అరక్ కాఫీ గురించిన పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు కావాల్సిందల్లా ప్రతి షాపులో అరక్ కాఫీకి సంబంధించిన పొట్లాలు ఉండేటట్టు చూడాలి, అమ్మేటట్టు చూడాలి. ప్రతి చిల్లర కొట్టులో, ప్రతి బడ్డీ కొట్టులో కూడా అంటే అందుబాటులో ఉండాలి. షాపుకి వెళ్ళి నాకు అరక్ కాఫీ ఇవ్వు అని అడిగితే ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు బ్రూ కాఫీ అది క్లియర్గా వచ్చేస్తుంది. అట్లాగే ఒక 3 రోజెస్ టీ పొడి, తాజ్మహల్ టీ పొడి ఇట్లాగ ఇచ్చేస్తారు. అట్లాగే అరక్ కాఫీ అనగానే ఇచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ దానికి వేరే పేర్లు ఏం పెట్టకుండా అరక్ కాఫీ అన్నటువంటి బ్రాండ్తోనే అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలి. అలాగే ఇప్పుడు టీ టైం ఉదయ్ గారు లాంటి వాడు జనసేనలోనే ఎంపీగా ఉన్నాడు. ఆయనతో పాటుగా మిగతా అన్ని టీ స్టాల్స్లో కూడా ఖచ్చితంగా అరక్ కాఫీ కూడా ఉండి తీరాలి అన్నటువంటిది ఒకసారి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఇది బాగా సక్సెస్ అవుతుంది.